పేరు జేసన్. నన్నందరూ తెలివైన వాడు అంటారు. ప్రాణమున్న బొమ్మకారులు నిజానికి నా స్నేహితులు. వాటిని మాత్రం మెకాడిమల్స్ అంటారు. అవి జీవమున్న బొమ్మలు వేరే ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చాయి. నేను కలిసిన మొదటి మెకాడిమల్ పేరు ఎవెన్. ఎవెన్ తన చిన్న తమ్ముడైన టొనాటోస్ కోసం వెతుకుతున్నాడు. నేను కూడా 3 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినా మా నాన్న కోసం వెతుకుతున్నాను. మా ఇద్దరి పరిస్థితి ఒకటే. అందుకే నేను ఎవెన్ ని కలవడం విధి అనుకుంటున్నాను. నేను వేరే కొందరిని కూడా కలిశాను. ఇజబెల్, రాయన్ ఇంకా టీమ్ గాబ్లిన్. వాళ్ళల్లో కొందరితో యుద్ధం చేశాను. అది చాలా ఆసక్తిగా సాగింది. ఆ తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ భూమి మీద నేను మొదటి మెకాడిమల్ టేమర్ ని అవుతాను. ఇంకా ఏదేమైనా సరే నేను ఎవెన్ తమ్ముడు టొనాటోస్ ని ఎక్కడున్నా కనిపెట్టే తీరుతాను. జేసన్ కి తెలియదు ఏంటంటే ఈ భూమిని కాపాడబోయేది కేవలం అతను ఒక్కడే అని. అదిరింది. The truth about Isabel. చూడు, నేను నీకు ఒక మంచి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. వింటావా? సలహానా? నువ్వు మరోసారి ఎవరితోనైనా యుద్ధానికి వెళ్ళబోయే ముందుగా ఇజాబెల్ దగ్గరున్న మెకాడిమల్స్ అందరినీ రక్షించుకో. తన నుండి అందరినీ రక్షించాలా? ఎందుకు? ఇజాబెల్ మెకాడిమల్స్ కి శత్రువు. ఏంటి తన శత్రువా? అటు చూడు. అయ్యో మెకాడిమల్స్, అసలు నువ్వేం చేస్తున్నావు? వెంటనే ఈ దారుణాన్ని ఆపు ఇజబెల్. చూస్తున్నావుగా, ఇదే ఇజబెల్ నిజ స్వరూపం. అయ్యో ఆపే, నీకే చెప్పేది ఆపే. ఆపే ప్లీజ్, వెంటనే ఆపే. ఏంటి నీ గోల చేశాను? క్లాసులో నిద్రపోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా? ఐఎమ్ సారీ సార్, మళ్ళీ ఇలా చేయనులేండి. అయ్యో, ఈ కళ నిజంగానే భయంకరంగా ఉంది. ఇసబెల్ నిజంగానే మెకాడిమల్స్ కి శత్రువా? అవును, రాయన్ కూడా ఖచ్చితంగా అదే మాట అన్నాడు. నేను ఇజబెల్ ని దీని గురించి అడిగినప్పుడు వెంటనే మాట మార్చేసింది. పిల్లలు అందరూ ఇళ్లకు వెళ్ళండి, రోడ్ల మీద తిరక్కండి. హే జేసన్, అందరం కలిసి వెళ్దామా? నాకు కుదరదు, సారీ. నాకు వేరే చిన్న పని ఉంది. బాయ్. జేసన్. జూలియట్, ఏంటిది? నేను చూస్తుంది నిజమా కాదా? అవును, అతను ఈ రోజు కూడా క్లాస్ లో పగటి కలలు కంటూ ఉన్నాడు. ఇక్కడ ఏదో జరగకూడదు జరుగుతుంది. ఇంకేముంది, ఇసబెల్ అంతే. ఏంటి, ఇజబెల్లా? అవును, ఇసబెల్ కి జేసన్ కి ఏదో సంబంధం ఉంది. తన 6th సెన్స్ అనుకుంటా. అవును, అదే అనుకుంటా. వెంటనే ఇసబెల్ వాళ్ళ ఇంటికి వెళ్లి తనని దీని గురించి డైరెక్ట్ గా అడిగేయడమే మంచిది. ఏం చెయ్యాలి? నాకు ఇసబెల్ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు కదా. ఏంటి, ఇజబెల్ ఎక్కడ ఉంటుందని నన్ను అడుగుతున్నావు? అవును, నేను నిన్నే ఎందుకు అడిగానంటే నువ్వు ముందు తన కాడిమల్వే కదా. అయితే ఏంటి? అయితే తను ఎక్కడుంటుందో నీకు తెలిసే ఉండాలి కదా. లేదు, నాకు తెలియదు. నేను టెనటూస్ ని వెతకడం కోసం అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాను. ఓ అవునా? ఏ పిల్ల పిల్ల, నా దారికి అడ్డం రావతో జరగవు కదా. అయితే ఇప్పుడు చూడు, జరుగుతావా? అవును, నిజమే. రాయన్ దగ్గర ఇజబెల్ గురించి సమాచారం ఉంటుంది. ఇజబెల్ ఎక్కడుంటుందో తనకు తెలిసి ఉండొచ్చు. నిజమే. ఇంతకీ తనని ఎక్కడ కలవాలి? అతను ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు. త్వరగా పద, తనని అడుగుదాం. నువ్వు కూడా మాతో పాటు వస్తావు వింగ్ టాక్? నేనా మీతో పాటు రావాలా? నేనెందుకు? మీకు భారంగా వద్దులే. అది అలా నువ్వు ముట్టుకో. రావడానికి సిద్ధమేనా ఫీనిక్స్? నేను రాను. నాకు ఇప్పుడుతో ఆడుకోవటం సరదాగా ఉంది. మీరందరూ వెళ్ళండి. రా రా, పట్టుకో పట్టుకో, నన్ను పట్టుకో పిల్లి. అయితే సరే, నేను వెళ్ళి వచ్చేంత వరకు ఇల్లుని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. డిన్నర్ టైంకి ఇంటికి వచ్చేస్తాను. ఇదేనా తనుండే చోటు? అవును, ఇది ఆ చోటు. రాయన్ ఇక్కడే ఉంటాడు. నీకేం కావాలి? నువ్వు ఇక్కడికి యుద్ధం చేయడానికి వచ్చినట్టయితే నేనెప్పుడు సిద్ధమే.
ఏంటి కాదు అది కాదు, అందుకు రాలేదు. విషయం ఏంటంటే నేను వెంటనే ఇజబెల్ని కలవాలి. ఇజాబెలా? అవును, నువ్వు ఎందుకని ఇంతకు ముందు ఇజబెల్ మెకాడమల్స్ కి శత్రువు అని చెప్పావు? అప్పటి నుంచి నన్ను ఆ విషయం చాలా ఇబ్బంది పెడుతోంది. అలాగే తను నీకు ఎక్కడుంటుందో చెప్తాను, కానీ ఇక్కడ కాదు, లోపలికి పద. వావ్, ఈ ప్లేస్ అంతా చాలా ఖాళీగా ఉంది. అసలు ఇక్కడ ఏమీ లేదు. అదేంటి, ఈ టేబుల్ దానంతటదే కదులుతోంది? అయ్యో బాబోయ్, ఈ ప్లేస్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది సరే, విషయానికి రా. ముందు నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నాకెక్కువ టైం లేదు, చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది అంతా నీ మనసులోనే ఉంచుకోవాలి. అలాగే చెప్పు. మేమందరం ఈ భూమిపైకి ఎందుకు వచ్చామంటే ఈ మెకాడిమల్స్ని సేకరించడానికి. మేము 3 వర్గాలకు చెందిన వాళ్ళం. మొదటిది టీమ్ గాబ్లిన్ ఉండే బ్లాక్ మిర్రర్, రెండోది ఇజాబెల్ ఉండే బ్లూ ల్యాండ్, మూడోది నాకు సంబంధించింది రెడ్ హాల్. చెప్పేదంతా అర్థమవుతుంది కదా? నాకు అర్థమవుతోంది. నీకు ముందు చెప్పినట్లుగా మెకాడిమల్స్ని మేమందరం సేకరించడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. బ్లాక్ మిర్రర్ లక్ష్యం ఏమిటంటే మెకాడిమల్ శక్తిని ఉపయోగించుకొని ఈ ప్రపంచాన్నే తన గుప్పెట్లోకి తీసుకోవడం. మరోవైపు రెడ్ హాల్ లక్ష్యం మెకాడిమల్ శక్తితో యుద్ధం వల్ల నాశనమైపోయిన సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించుకోవడం. ఒకసారి టామింగ్ జరిగాక మెకాడిమల్స్ అన్నిటినీ మంచి చెడు 2 విషయాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇక బ్లూ ల్యాండ్ విషయానికి వస్తే మెకాడిమల్స్ని ప్రమాదంగా భావిస్తాయి, అందుకే వాటిని ఒకసారి బంధించేశాయి. ఏంటి, బంధించేశాయా? నిజానికి మేమందరం కూడా ఆఖరి యుద్ధం తర్వాత బంధించబడ్డాము. కానీ బ్లాక్ మిర్రర్ మనుషులు మమ్మల్ని చెడు కోసం ఉపయోగించడానికి అందులోంచి బయటికి విడిపించారు. అందుకే మళ్ళీ మమ్మల్ని బంధించాలని చూస్తున్నారు. నిజం, అందుకే బ్లూ ల్యాండ్ వీటి కోసం ప్రయత్నిస్తోంది. అదే ఇజాబెల్ కర్తవ్యం. మెకాడిమల్స్ ని బంధించడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి అలా చేయడం అంటే చంపేయడమే. అందుకనే మీరు ఇసబెల్ని శత్రువుగా భావిస్తున్నారా? ఓ, ఇంకో విషయం, మెకాడిమల్స్ని బంధించాలనుకోవడానికి ముఖ్య కారణమైన వ్యక్తి బ్లూ ల్యాండ్కి చెందిన మెకాడిమల్స్ డెవలపర్ డాక్టర్ ఫ్రాంక్లిన్. ఆయన ఇజాబెల్ కన్న తండ్రి. ఏంటి? అయితే నీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను. నిజం చెప్పాలంటే ఇజాబెల్ భూమి మీద ఎక్కడుంటుందో కూడా నాకు తెలీదు. కానీ ఈ రాడార్ తన ఉనికిని పసిగడుతుంది. ఇది ఇజాబెల్ ఇంకా మెకాడిమల్స్ ఎక్కడున్నాయో తెలియచేస్తుంది. ఓరి దేవుడా, నేను ఈ మ్యాప్ అంతా పాడు చేసేసాను. ఏం పర్వాలేదు, ఆ సమాచారం మొత్తం నా బుర్రలో ఆల్రెడీ స్టోర్ చేసి ఉంచాను. పద, నేను తీసుకెళ్తాను. నిజంగానే నీకు అంతా గుర్తుంది కదా? అవును, ఖచ్చితంగా గుర్తుంది. నా పేరు మేరీ మియాన్. నీ పేరు? నా పేరు ఇజబెల్, నాది బ్లూ ల్యాండ్. నేను ఇక్కడికి నిన్ను టేమ్ చేయడానికి వచ్చాను. మెకాడిమల్స్ అన్నిటిని సేకరించి వాటిని బంధించాలి. అదా విషయం. అవును, నువ్వెందుకు పారిపోవడం లేదు? నిన్ను బంధించాలనుకుంటున్నానని ఇందాకే చెప్పాను కదా. ఎందుకంటే నీ కళ్ళలో నాకు బాధ కనిపిస్తుంది. ఏంటి? నీ మనసులో ఏదో బాధ ఉందని నీ కళ్ళు చెప్తున్నాయి. నోర్ముయ్, ఏవో కబుర్లు చెప్పి నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా? చాలా బాగుంది, ఎంత బాగా గుర్తు పెట్టుకున్నావు. నాకెందుకో మనం తప్పిపోయామనిపిస్తుంది. అదంతా వదిలే, ముందు నా ఆధీనంలోకి రా. తనని కనిపెట్టేశాం. తనే ఇజబెల్. టేమింగ్ ఆన్. వద్దు, ఆపేయ్. ఏంటిది? మేయన్ని మేము టామ్ చేయాలనుకున్నాం. మనం చాలా ఆలస్యం చేశాం. అయినా మీరిద్దరేంటి ఇక్కడ? టీమ్ గాబ్లిన్ నంబర్ 1 సాహసవంతుడు గాబీ. టీమ్ క్యాప్టెన్ నంబర్ 2 అంతమైన పిల్ల డానా. మేమిద్దరం చేస్తాం హంగామా. మా టీమ్ పేరు బ్లాక్ మిర్రర్. నేను మీ సోది ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాను. నాకు కాస్త పనులున్నాయి, నేను వెళ్ళొస్తాను.
నిన్నే ఆగు ఒక్క నిమిషం. పిరికి పందల పారిపోవద్దు. అవును పిరికి దానివే. చూడు మేము ఇక్కడికి వ్యాంటైన్ ఆజ్ఞ మేరకు వచ్చాం. అవును ఒకవేళ మేము ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళాం అనుకోండి. ఖాళీ చేతులతో వెళ్తే ఇసబెల్, ఈ యుద్ధంలో నా అవసరం ఉంటుంది. అవును, నీ పనితనం ఏంటో చూడ్డానికి ఇదే మంచి పరీక్ష. యుద్ధానికి నేను సిద్ధమే, ఓటమికి సిద్ధంగా ఉండండి. అయితే ఇప్పుడే మొదలు పెడదాం. సెటప్ మెకాడ్స్. సెటప్ మెకాడ్. దానికి మన సత్తా ఏంటో చూపిద్దాం. వెళ్ళి దాన్ని నాశనం చేయి మ్యూగన్. మెకానిమల్ పో. నీ శక్తి ఏంటో చూపించు మేరీ మయాన్. మెకాడిమల్ పో. ఏంటిది? ఇజాబెల్ ఇంకా తన మెకానిమల్స్ హఠాత్తుగా అదృశ్యమయ్యాయి. అవునా? అలా ఎందుకు జరిగిందో నీకేమైనా తెలుసా? ఎందుకంటే తనేదో యుద్ధం చేస్తోంది. ఇప్పుడే వెళ్ళు మ్యూగన్. వెళ్ళి ఆ మేరీ మేయన్ ఓడించి నాకు అప్పగించు. తీసుకొస్తా. కాంతి వేగంతో సమానంగా గాలిలో ఎగిరిపో. తనిక్కడ లేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? అదిగో అక్కడుంది. డాబీ అలా చూస్తావేంటి? ఏదో ఒకటి చెయ్యి. అదే చేస్తున్నా. మెరుపుల వేగం నీ చేతుల్లో. అందుకో. ఇప్పుడు చూసుకో. చూసావా? తన మెరుపులన్నిటినీ చాలా తెలివిగా తప్పించుకుంటుంది. ఇప్పుడు అవసరం వాయు వేగంతో కూడిన అలల దూకుడు. అయ్యో మ్యూగన్ ఇప్పుడు ఏం చేయగలడు? ఆగు. నేను చూసుకుంటా కదా. చేసే దాడి. ఆయుధం చేపట్టు. అయ్యో మ్యూగన్. ఇంతటితో వదిలేయండి. అతనికి ఇప్పటికే చాలా గాయాలయ్యాయి. నువ్వు నోరు మోయ్. యుద్ధం అప్పుడే ముగిసిపోలేదు. మేము ఖాళీ చేతులతో తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. అవును, యుద్ధం కొనసాగించు. మరైతే మీకు ఇంకో అవకాశం లేదు. యుద్ధం కొనసాగించండి. ఇప్పుడు చూడు. ఆఖరి పోరాటం. అగ్నిశిఖల దాడి. అగ్ని జ్వాలలతో దహించేయ్. అది మా దెబ్బ. లేదు, ఆఖరి పోరాటం. రెక్కలతో దాడి చేయి. జగిరి దూకే. అయ్యో మ్యూగన్. ఓడిపోయాం. థ్యాంక్స్. ఇంకా మ్యూగన్ని నేను తీసుకుంటాను. మ్యూగన్. అదిగో మెకాడిమల్ సిగ్నల్స్ మళ్ళీ తిరిగొచ్చాయి. అంటే యుద్ధం అయిపోయిందన్నమాట. వాళ్ళెంతో దూరంలో లేరు. నాతో పాటు రా. మ్యూగన్.
బాధగా ఉంటే వేరే మెకాడిమల్ని నాకు అప్పగించండి. ఆ, కానీ మా దగ్గర వేరే మెకాటిమల్స్ ఏమీ లేవు. ఇజబెల్ ఆ? జేసన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంకా రాయన్ కూడా వచ్చాడేంటి? ఆ, అయితే నువ్వు యుద్ధం చేసింది టీమ్ గాబ్లిన్తోనా? అబ్బో, రెడ్ హాల్, బ్లూ ల్యాండ్ అన్నీ కలిపి భూమి మీద ఉన్నాయి. ఇదంతా ఏదో పార్టీలా ఉంది. ముందిది చెప్పు, నువ్వు మా మ్యూగని ఏం చేయబోతున్నావు? మాకు నీ కథంతా బాగా తెలుసు. మీ బ్లూ ల్యాండ్ వాళ్ళు మెకాడిమల్స్ అన్నిటిని సేకరించి వాటిని బంధించాలనుకుంటున్నారు. చంపేసి పాతేసి నన్నేం చేయాలనుకుంటుంది చేసి. చూడు, నేను నీ నోటి వెంట అసలు నిజం వినాలనే వచ్చాను. ఇసబెల్, నువ్వు నిజంగానే మెకాడిమల్స్ అన్నిటిని సేకరించి వాటిని బంధించేయాలనే ఆలోచనలో ఉన్నావా? నిజమేంటో చెప్పు. అంటే మీరందరూ నన్ను ఇక్కడ ఒక చెడ్డదానిలా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ముందు జవాబు చెప్పు. నిజం చెప్పు ఇసబెల్. అవును, ఇదే నిజం. అయితే ఏంటి? ఇంతకీ నువ్వెవరు? నిజం చెప్పు, నిన్నే అడిగేది. ఏదేమైనా సరే నేను నిన్ను ఆపే తీరుతాను, అంతే. అంటే నువ్వు నన్ను ఏ విధంగా ఆపాలనుకుంటున్నావు జేసన్? అది చాలా సులభం. ఈసారి నువ్వు నాతో యుద్ధం చేయి. ఒకవేళ నేను యుద్ధంలో గెలిస్తే నువ్వు మెకాడిమల్స్ ని బంధించడం ఆపేయాలి. ఓ, అయితే నువ్వు నాతో పోరాడి గెలవగలవా? నేను సిద్ధమే. నీతో యుద్ధానికి దిగుతున్నాను. ఇసబెల్, మళ్ళీ యుద్ధమా? తనిప్పుడే యుద్ధం చేసి వచ్చింది కదా, బాగా అలసిపోయి ఉంటుంది. ఈసారి యుద్ధానికి నేనే వెళ్తాను. అలాగే, నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. వింటాక్, ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాల్సిన సమయం వచ్చేసింది. వద్దు, నాకేం తెలీదు. చాలా మంచిది. అయితే ఈ రోజు నీ మొదటి యుద్ధం అన్నమాట. కానీ నువ్వు నాతో బాగా యుద్ధం చేయించగలవు కదా. అంతా నేను చూసుకుంటాను. సెటప్ మెకాడ్స్. సెటప్ మెకాడ్స్. నీ శక్తి ఏంటో చూపించు. వెల్లుటెరో మెకాడిమల్స్ పో. అయితే సరే, మన ఇద్దరం ఎలాగైనా గెలవాలి. వింటాక్, మెకాడిమల్ గో. యుద్ధానికి నువ్వు సిద్ధమే కదా వింటాక్? అవును, సిద్ధంగానే ఉన్నాను. గెలవడానికి ప్రయత్నిస్తాను. జేసన్, నేను నీకు ముందే చెప్తున్నాను, నాతో యుద్ధం అంత తేలిక కాదు. నాది కూడా అదే మాట. నేను నీతో యుద్ధం చేసి అయితే సరే, డ్రాగన్ పోరు, డ్రాగన్ దాడి చేయి. నాకేం కనిపించట్లేదు. ఏంటిది? కళ్ళు తెరిచి మూసేలోపు అంతా జరిగిపోవాలి. పదునైన కత్తులతో సిద్ధంగా వెళ్ళి దాడి చేయి. పేలుడు పదార్థంలా వెలిగిపో. అమితమైన కాంతి ప్రసరించు. ఈ కాంతి చాలా ఎక్కువగా ఉంది. కళ్ళు తెరవలేకపోతున్నాను. కళ్ళకేవి కనిపించడం లేదు. ఇప్పుడు మరో దాడి. నిరంతరం పిడుగులు కురిపించు. దాడి మొదలెట్టు. ఇక ఇప్పుడు ఆఖరి పోరాటం, సామూహిక దాడి. ఒక్కసారిగా ఆక్రమించే. అది వెళ్ళు వింటాక్. ఓ, నా ఆట ఇంకా అయిపోలేదు. ఇదే ఆఖరి పోరాటం. గాలిని మొత్తం చుట్టాయి. సుడి గాలిలా అల్లుకుపో. ఆ
అప్పగించు వింగ్ టాక్. అలాగే నేను ఇప్పుడు దాడి చేయనా? ఎందుకు ఆలస్యం? అతన్ని అంతం చేయి వింగ్ టాక్. ఓ! అద్భుతం, ఈ యుద్ధంలో నేనే గెలుస్తాను. నీ ఆలోచన పొరపాటు. త్వరగా కథ ముగించేసేటారో. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఒక్క దెబ్బతో అంతమైపోయింది. ఇప్పుడు వింగ్ టాక్. ఇజబెల్, అతన్ని వదిలే. ఏంటిదంతా? వింగ్ టాక్ ని నువ్వు ఎందుకు తీసుకోలేదు? అవును, ఆగండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు మా నుండి మ్యూగన్ని తీసుకున్నావు కదా, మరి జేసన్ నుండి వింగ్ టాక్ ని ఎందుకు తీసుకోలేదు? అవును, ఇలా చేయడం బాగలేదు. బహుశా తనకు నేను నచ్చలేదేమో. మంచిది, బాయ్. ఆగు, ఒక్క నిమిషం నిలబడి ఇజబెల్. ఇజబెల్